నిబంధనలోనే మాత్రమే దశభాగం ఉంది. కొత్త నిబంధనలో దశభాగం లేదు, ఇయ్యమని లేదు, ఎక్కడ లేదు. ఎవరు చెప్పారు? దాన్ని మనం ఫాలో అవ్వద్దు. నేను కొత్త నిబంధన ఫాలో అవుతున్నటువంటి మనుషులందరికీ, సేవకులందరికీ, విశ్వాసులందరికీ ఈ మాట 23వ అధ్యాయము 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. ఇవి విడిచిపెట్టారు అని చెప్తున్నారు. అక్కడ 10వ వంతు చెల్లిస్తున్నారు, దశభాగం చెల్లిస్తున్నారు, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడుతున్నారు. వాటిని మానక వాటిని చేస్తూ వీటిని కూడా చెయ్యాలయ్యా అని యేసు ప్రభు వారు చెప్తున్నాడయ్యా. తెలుసుకోండి, మీ ఆత్మీయ నేత్రాలని తెరిచి చూడండి, చదవండి, చక్కగా క్లియర్గా ఉంది. కొత్త నిబంధనలో లేదు కాదు, ఉంది. అదే లేవికాండం ఒకసారి చూడండి. లేవికాండము 27వ అధ్యాయము, భూధాన్యములలోనేమి, వృక్షఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేంట్లోనంట? భూధాన్యములలోనేమి, వృక్షఫలములలోనేమి, భూమి ఫలము, భూమి నుంచి వచ్చే ఫలం అంతా, వృక్షఫలము అంటే చెట్ల నుంచి వచ్చే ఫలం అంతా, దశమభాగం యెహోవా సొమ్ము. ధాన్యములలోను. ఇప్పుడు ఈ భూఫలం ఉంది, మళ్ళీ పైన ధాన్యం ఉంది. ఆ ధాన్యం ఎక్కడి నుంచి వస్తుందండి? భూమి నుంచే వస్తుంది. ఈ వృక్షఫలం ఎక్కడి నుంచి వస్తుందండి? భూమి నుంచే వస్తుందండి. మరి అది ఇస్తున్నాం కదండి, ఇది ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఎన్ని రకాలైన దశంభాగాలు ఉన్నాయి ఇక్కడ? మీరు ఎన్ని రకాలైన దశంభాగాలు తీస్తున్నారా?